ఒక కుక్క కోసం రెండు దేశాలు కొట్టుకుంటున్నాయని మీకు తెలుసా? కుక్క కోసం దేశాలు కొట్టుకోవటం ఏంటి? అసలు ఆ కుక్క ఏంటి? ఆ గొడవ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా దేశాల మధ్య సరిహద్దులు, నదీ జలాలు లేదా రాజకీయాల కోసం గొడవలు జరగటం చూస్తుంటాం. కానీ లాటిన్ అమెరికాలోని రెండు పెద్ద దేశాలైన బ్రెజిల్, మెక్సికోలు ఒక వీధి కుక్క కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఆ కుక్క పేరే పెర్రో క్యారోమెలో లేదా క్యారమెల్ డాగ్. ఇది ముదురు గోధుమ రంగులో ఉండే ఒక మిక్స్డ్ బ్రీడ్ శునకం. బ్రెజిల్ దేశస్థులు ఈ క్యారమెల్ డాగ్ ను తమ చారిత్రక వారసత్వంగా, సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు. శతాబ్దాల క్రితం వివిధ దేశాల నుంచి వచ్చిన వలసదారులు తెచ్చిన దాదాపు 300 విభిన్న శునక జాతుల ఇన్బ్రీడింగ్ వల్ల ఈ ప్రత్యేక జాతి పుట్టిందని బ్రెజిలియన్లు బలంగా నమ్ముతారు. ఎంతలా అంటే దీని చిత్రాన్ని తమ దేశ కరెన్సీ నోట్లపై ముద్రించాలని గతంలో అక్కడ పెద్ద ఎత్తున ఆన్లైన్ పోల్స్ కూడా నిర్వహించారు. అయితే మెక్సికో కూడా దీనిపై అంతే ధీటుగా పట్టుబడుతోంది. ఈ క్యారమెల్ కుక్కలు కేవలం బ్రెజిల్కే పరిమితం కావని, తమ దేశ వీధుల్లో కూడా ఇవి కోట్ల సంఖ్యలో తిరుగుతూ ఉంటాయని మెక్సికో వాదిస్తోంది. అంతేకాదు, ఈ శునకం మొత్తం లాటిన్ అమెరికా సంస్కృతిలో భాగమని చెప్తూ మెక్సికో ప్రభుత్వ పర్యావరణ సంస్థ దీనికి ఏకంగా తమ దేశ 4వ జాతి చిహ్నంగా అధికారిక గుర్తింపునిచ్చింది. మెక్సికో తీసుకున్న ఈ నిర్ణయంతో బ్రెజిల్ పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నుంచి క్యారమెల్ను ఎవరూ దూరం చేయలేరని, ఆ కుక్కతో మెక్సికోకు ఎలాంటి సంబంధం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు యుద్ధం ప్రకటిస్తున్నారు. ఒక వీధి కుక్క కోసం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ విచిత్రమైన పోరాటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.